ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరు క్షేమమేనా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా మీకు వందనాలు. మా వీడియోలు కూడా ప్రార్థన మీరు వింటున్నందుకు, ప్రార్థనలో ఉన్నందుకు ఉంటే ఆశీర్వాదకరమే. బలపరచబడతారు, స్వస్థపరుస్తాడు దేవుడు. దేవుడికే మహిమ, మాకైతే కాదు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలోకి రండి, అందరూ ప్రార్థనలో ఉండండి. మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. స్తోత్రం ప్రభా, వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, గ్లోరీ గ్లాడ్, పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రం స్తోత్రం దేవా. అయ్యా నీకే వందనాలు. ఎవరైతే కన్నీళ్ళలో కష్టాల్లో నలిగిపోతున్నారో నా తండ్రి, అయ్యా మీరు విడుదల కలుగు చేయండి ప్రభా, మీరు విడుదల కలుగు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఆగర్ని పిలిచి ప్రభా, ఆగర్ని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిన దేవుడవు ప్రభా నా తండ్రి. అయ్యా ఎవరైతే కన్నీటి కారుస్తున్నారో, కన్నీరుతో దుఃఖముతో చెప్పుకోలేని బాధల్లో నా తండ్రి, అయ్యా డిప్రెషన్లో అయ్యా అందరినీ మీరు విడిపించండి. ఆగర్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నావు ప్రభా. అలాగే నేను అడిగే దేవుడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? దేవుడు తప్ప మన బాధలను తొలగించేవారు లేరు. ఆయన సహాయకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. నీకు నాకును సహాయం చేసే దేవుడు. మనుషులు విడిచిపెడతారు, మనుషులు స్వార్థ ప్రియులు. ఏమి ఉండదో మనుషులు నమ్ముట కన్నా యెహోవాని నమ్మటము మేలు. యెహోవా నమ్ముటే ప్రతి కన్నీళ్ళకి విడుదల, రబల శకరబరబ, ప్రతి కన్నీటికి విడుదల కలుగు చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా ప్రతి కష్టాలకి విడుదల కలుగు చేయండి, బంధకాలు విడుదల కలుగు చేయండి, ప్రతి బంధకాలని తొలగించండి పరిశుద్ధాత్మ. ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో, ఎక్కడైతే మీరు హస్తం పెట్టుకొని ఆయన తాకబోతున్నాడు, రీలరబ శకరబరబర, తాకండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరు స్వస్థపరచండి. ప్రతి కన్నీటి బట్టుని మీరు తుడవండి. అన్న మందిరంలో ఉన్నప్పుడు, అన్న ప్రార్థనలో ఉన్నప్పుడు తను కన్నీళ్లను తుడిచావేసయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని ప్రభా, ప్రతి బాధని తొలగించండి, ప్రతి వేదన తొలగించండి, ప్రతి కష్టాన్ని తొలగించండి. ఆదరణకర్తవు నీవే నా తండ్రి. అయ్యా బలవంతుడవు, అయ్యా నీవు నా తండ్రి. అయ్యా మేము బలహీన కావచ్చు, కానీ మన దేవుడు బలవంతుడు. సమస్తం ఆయనే, మహిమ ఘనతలు ఆయనకే చెల్లించుకుందాం. రీలరబ శకరబలబ రీదర సీకందలల లీగరెబరబ. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడవకూడదు? మనం ఆయన బిడ్డలం. ఆయనకి మన బాధ అంతరంగంని చూసే దేవుడు, రోగాన్ని గమనించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. మనుషులు అంతరంగాన్ని చూడరు కానీ హృదయాన అంతరంగంని చూసే దేవుడు. రబలర శకరబరబ. విడుదల కలుగు చేయండి. ఎవరైతే పాపం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రార్థనలో ఉంటున్నారో ప్రతి బిడ్డలు మీరు దీవించండి, స్వస్థపరచండి ప్రభా. వందనాలు. విడుదల ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ప్రశాంతతమునివ్వండి ప్రభా తండ్రి. అప్పుల భారం, సమస్యలు యేసు నామములో మీరు విడుదల కలుగు చేయండి ప్రభా. ఉత్తరం ఇచ్చే దేవుడు, సహాయాన్ని పంపించే దేవుడు. రిలరబ శకరబ యా మహోన్నతుడా, గొప్ప దేవుడా, సైన్యములకు అధిపతి అధిపతి. ఎవరైతే ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తున్నారో వాళ్ళకు విడుదల కలుగు చేయండి అయ్యా, విడుదల కలుగు చేయి. అయ్యో మాకు ఈ రోగం తగ్గదు, ఇంక ఇంతేనా అనుకున్నవారు కాదు, కానీ దేవాతి దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు. దేవాతి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అయ్యా ఆయన స్వస్థపరిచే యెహోవా, ఆయన సజీవుడు, ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. మన పక్షాన ఆయన ఉంటాడు. ఒంటరిగా ఉన్నామని కాదు, కానీ ఒంటరి మంది 1000 చేసే దేవుడు మన దేవుడు. జీవము కలిగిన దేవుడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన నీ ఒంటరితనంలో తోడుగా ఉన్నాడు. ఒంటరితనంలో తోడుగుండే దేవుడు, సర్వాధికారి. ఎందుకంటే మా సమస్యల్లో దేవాతి దేవుడు ఎంతో ఒంటరితనం మేము అనుభవించున్నాం, ఎంతో బాధలు మేము అనుభవించున్నాం. ఇప్పటికీ అదే కష్టం, కానీ మమ్మల్ని దేవుడు ఇడిపిస్తున్నాడు. నిన్ను నన్ను ఇడిపించటం కొరికే, ఆయన మనల్ని ఇడిపించటం కొరికే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపం ఉండకూడదు కానీ మన కొరకు ప్రాణం పెట్టాడు. సిలువలో మరణించింది ఏకైక దేవుడు ఆయనే, సజీవుడు, జీవము కలిగిన దేవుడు. రిలరబ శప. ఆయనకి నమ్మకం ఉన్న వేళ ఆయన నమ్మకంగా ఉండండి. ఆయన మీద మీ హస్తము దిగబోతుంది, స్వస్థత రాబోతుంది, మీకు విడుదల. కొంతకాలమైన మీరు సమాధానం పడతారు, కొంతకాలమైన మీకు విడుదల ఇస్తాడు. ఆయన ఎప్పటికైనా విడుదల ఇచ్చే దేవుడు. అది రేపే అవ్వచ్చు, లేకపోతే ఒక నిమిషంలో అవ్వచ్చు, లేకపోతే ఆయన మీద మీ మీద ఆయన హస్తము దిగిరాబోతుంది. నీ బిడ్డల చదువులో సహాయము, ఆయన ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో
ఏ తల్లిదండ్రులు ఉన్నారోనయ్యా ఫీజులు కట్టుకునేలాగా సాయం చేయండి. ఏ యవనస్తులు మార్గాలు తప్పిపోతున్నారో అయ్యా మీరు విడిపించండి. చదువులో సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా రోగులుంటే విడుదల ఇవ్వండి. అయ్యా కష్టాలుంటే విడుదల ఇవ్వండి. ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. అమ్మ ఆయన మన కన్నీరు చూసే దేవుడు, ఆయన కన్నీరు చూసే దేవుడు, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం పరిచే దేవుడు. నాకైతే 5 నిమిషాలే సమయం ప్రార్థనలో, లేకపోతే సమాధానంగా చక్కగా మంచి పాట పాడాలని ఉంది. ఈసారి మీ ముందుకి పాట ద్వారా వస్తాను. మీకు అభిషేకం మీ గృహలో దిగాలని నేను కోరుకుంటున్నాను. అనుష్యాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయన మా అందరిలో నిలబెట్టాలంటే ఆయన నిలబట్టే దేవుడు, ఆయనే మోషే అని పిలిచిన దేవుడు, మీతో కూడా పిలిచే దేవుడు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.